హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను నోట్లో వేసుకోగానే కరిగిపోయే ప్రసాదం ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది అన్నవరం ప్రసాదం. అచ్చం అక్కడ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. చాలా సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని గోధుమ రవ్వ, 1 కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్తో 3 కప్స్ వాటర్ వేసుకొని మరిగించుకోవాలి పక్కన స్టవ్ మీద. ఇది నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏమీ వేయకుండానే రోస్ట్ చేసుకోవాలి, మాడకుండా చూసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ మసిలేటప్పుడు మాత్రమే ఇందులో వేసుకోవాలి. ఇది దగ్గరే పడేంత వరకు మంచిగా ఉడికించుకోవాలండి. ఈ ప్రసాదం టేస్ట్ మాత్రం ఖచ్చితంగా అన్నవరంలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. చూసారా, ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇది మొత్తం బెల్లంతో చేరు, మొత్తం చక్కెరతో చేరు 2 కలిపి చేస్తారు. చాలా రుచిగా ఉంటుంది. ఇలా దగ్గర పడ్డ తర్వాత 3/4 కప్పు బెల్లం వేసుకోవాలండి. ఇందులో 2 తీల బెల్లం ఉంటుంది కదా, సాల్ట్ బెల్లము, ఉప్పు బెల్లం ఉంటుంది కదా, అది మాత్రం అస్సలు యూస్ చేయొద్దు. ఇలా పాకం బెల్లం ఉంటుంది కదా, అది వేసుకోవాలి. మీకు అందులో నలకలు ఏమైనా కనిపిస్తే కొంచెం వాటర్ వేసి మరిగించుకొని వడకట్టుకొని వేసుకోవచ్చు. ఇలా అదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలిసిన తర్వాత అప్పుడు 1/4 కప్పు చక్కెర వేసుకోవాలి. చక్కెర కూడా మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం లూజ్గా అవుతుంది. కొంచెం పచ్చ కర్పూరం వేసుకోవాలండి. ఇది మస్ట్, చాలా ఖచ్చితంగా వేసుకుంటేనే అప్పుడైతేనే అన్నవరం టేస్ట్ వస్తుంది. అందులో కొంచెం ఇలాచి పౌడర్, కొంచెం సాఫ్రాన్ వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. పచ్చ కర్పూరం అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా కలిసిన తర్వాత నెయ్యి వేసుకోవాలండి. 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇది లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుంది. మీకు కావాలంటే 1/2 కప్పు అయినా వేసుకోవచ్చు. నేను ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తాను. ఇదంతా నెయ్యి పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం దగ్గర పడుతుంది. మరి మొత్తం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా గట్టి పడుతుంది. స్టవ్ ఆఫ్ చేసినాక కొంచెం ఇలా లూజ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉండే అన్నవరం ప్రసాదం రెడీ అవుతుందండి. మనకి చల్లారినాక ఇంకొంచెం గట్టి పడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు ఇస్తరాకులో కట్టి పెడితే ఆ వేడికి ఆ టేస్ట్, ఇస్తరాకు ఉన్న టేస్ట్ కూడా ప్రసాదంకి పట్టుకొని చాలా బాగుంటుందండి. ఇప్పుడు మన దగ్గర లేదు కాబట్టి నేను ఇందులో సర్వ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇస్తరాకు ఉంటే మాత్రం ఖచ్చితంగా అందులో సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.